ఒకప్పుడు భయపడుతుండే, నేనే నేర్పించిన అనమాట. ఇవి రెండు ఫైట్ చేసుకుంటున్నాయి ఈడ. బాబా 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 బాబా. Hey guys, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హే గైస్, సో ఈరోజు అయితే నేను బయటికి రాకముందే స్టార్ట్ చేసింది మమ్మీ అయితే. సో ఫస్ట్ అయితే పక్కన షాప్ దగ్గర వేస్తుంది అనమాట. ఇంకెంతైనా మనం దిగితేనే అందం వస్తుంది కదా ముగ్గుకి. అందుకే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట ముగ్గుని రోజు, అంటే కలర్స్ వేయడంలో. యాపిల్ ఇప్పుడు మన ఇంటి దగ్గర అనమాట. ప్రతిసారి భోగి అంటే కుండ వేస్తావు, సంక్రాంతి అంటే ఫ్లవర్స్ వేస్తావు. ఏదంతే వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా ఇట్లాంటి పని ఉంటే వాళ్ళే వేసుకుంటారు, నాకు ఏం చెప్పరు. నేను మధ్యలో దూరినా కూడా నన్ను పట్టించుకోరు, నన్ను అసలు తీసేస్తారు. Only because of apple I changed. కలర్ చేంజ్ చేశాను ఇవాళ. సో ఇక్కడ చూడండి, ఆ సైడ్ డిజైన్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది లుక్ అని చెప్పి. అండ్ ఇక్కడేమో మనం చిన్న చిన్న బొమ్మలు వేస్తున్నాం అనమాట. సో ఇందులో మనం స్పెషలిస్ట్, అది మీకు తెలుసు. సో కోడ్ వేసిన తర్వాత ఇంకా కైట్స్ వేస్తా, అన్నీ వేస్తా. సో చూడండి సైడ్ డిజైన్స్ వేసిన తర్వాత ఎంత మంచి లుక్ ఉందో. మా మమ్మీ అయితే అందులో స్పెషలిస్ట్ అనమాట సైడ్ డిజైన్స్ వేయడంలో. ఇక్కడేమో నా కోడిని కొంచెం సోకు వేస్తుంది అనమాట. సో దాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది. మనం అయితే ఈ కనుమకి ఈ కోడితో చికెన్ బిర్యానీ వేసుకొని తిందాము. నా కైట్కి కిరీటం ఉంటుంది.
గైస్ గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అని చెప్పే ముందు టైం ఎంతనో తెలియాలి కదా, సో టైం చూపిస్తారండి. సో ఇది టైము అండ్ ఇక్కడేమో భక్ష్యాలు చేస్తుంది. సో నిన్న తొందర లేచిన కదా, ఈరోజు కొంచెం లేట్ అయింది అనమాట. లేట్గా లేచిన, ముగ్గేసేసరికి లేట్ అయింది పాపం, అందుకని లేట్గా లేసింది. పాపం నిద్ర వచ్చింది, పడుకున్నా అనమాట. పాపం. సో ఈ రోజు కూడా భక్ష్యాలు చేయమంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం నేను చేసిన భక్ష్యాలు బాగున్నాయంట, టేస్ట్ బాగున్నాయంట, ఏమంటారు సాఫ్ట్గా ఉన్నాయంట, నచ్చినాయంట. సో నన్నే ఏమనే చెప్తుంది, కానీ మనం స్నానం చేయలే కదా, సో చేయలేము. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోదాం మనం. సో మనమైతే నైట్ వేసిన ముగ్గు ఎలా ఉందో మార్నింగ్ ఒకసారి వచ్చి చెక్ చేసుకోవాలా. అండ్ ఇక్కడేమో టెంకాయ, ఆకులు, ఒక్కలు ఇవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట పక్కన షాప్లోకి వెళ్ళి. వావ్, ఇది పూరి కాదు భక్ష్యమే, ఎందుకో ఇట పొంగింది, పొంగల్ అయిపోయినాక పొంగింది. ఇక్కడేమో మన యాపిల్ పూజ చేస్తుంది అనమాట. స్నానం చేస్తే తీసుకొచ్చేది, అంటే మాటకి ఏం అవసరం లేదు. చెప్పు, ఏమో చెప్తున్నావు. గుడికి పోయి అమ్మవారికి పెట్టాపో అని చెప్తున్నా నేను. సో మీరు కూడా అందరూ హారతి తీసుకోండి. నువ్వు స్నానం చేయకుండా అందరికి బాగా చేస్తున్నావు. ఏంది స్నానం చేయి, ఫస్ట్ స్నానం చేయకుండా అందరికి హారతి తీసుకోండి. అరే నాది ఈరోజు కొంచెం లేట్ అయింది. ఈ పండగ పూట చెయ్యాలి కదా తొందరగా. ఇప్పుడు నేనే పోయి రావాల్సి వస్తుంది గుడికి. ఎంత బాగా పొద్దున్నే లేసి అన్ని చేసుకొని గుడికి గోపురాలకి తిరుగుతారు. యాడి కట్టబోతున్నావు? అన్ని గుడికి పోయేస్తాను నేను. బాయ్ బాయ్. నా గురించి మొక్కొని రా కొంచెం. రావాలా చెప్పు, వస్తా. ఇక్కడ యాపిల్ ఏం చేస్తుంది చూడండి, రెడీ అవుతుంది అనమాట. సో యాపిల్కి కొంచెం సోక్ ఎక్కువ, అందుకే చూపిస్తున్నా. సో ఇక్కడ ట్విన్స్ ఉన్నారు. స్నానం చేయకుండా ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తుంది. మమ్మీ వాటర్ తోడి ఎంతసేపు అయిందో, స్నానం చేయనంటే ఆ డ్రెస్ లేదు ఈ డ్రెస్ లేదని స్నానం చేయకుండా కూర్చుంది. సో గైస్, నేను ఎందుకు ఇంకా రెడీ అవుతలేను అంటే ఇంట్రెస్ట్ రాకుంది రెడీ అవ్వడానికి. సో మొత్తం హంగామా నిన్ననే చేసినా కదా, ఇంకా ఈరోజు కొంచెం రిలాక్సింగ్గా ఉన్నా అనమాట. కానీ ఈరోజే మెయిన్ కదా, ఈరోజు కూడా రెడీ కావాలా. సో అయితే ఇంకొంచెం సేపు టైం తీసుకొని అయిదాం మనం కూడా. సో నేనైతే తినేస్తున్నా రెడీ అవ్వక ముందే, తినిపిస్తుంది మమ్మీ. ఎట్లా తింటుంది చూడండి టీవీ చూసుకుంటూ. ఆ కూర్చోవడం ఆమె ఆ నోట్లో అయితే ఇంత పెట్టుకునింది. ఇప్పుడు ఏమై చూడండి ఎంత దాన్ని పెట్టుకొని తింటుందో. బాయ్ గాయస్. ఈమె కాంబినేషన్ చూడండి, భక్ష్యం తర్వాత చిత్రాన్నం అంట. దో ఎవరన్నట్టు తింటారా చూడు. సో ఇది చూడండి, సంక్రాంతికి మా ఇంటి దగ్గర గెస్ట్లు అనమాట, ఆవులు. అది వస్తుంది. హలో హాయ్. అది ఇంకోటి వస్తుంది, తెస్తుంది. హే ఉండు, ఏ బ్రో, అంత సీన్ లేదు. హలో హోయ్. సర్లే మేమే తింటాంలే. ఆడ ఇంకొకటి ఉంది.
అది వస్తుందిరా. దా. ఒకప్పుడు భయపడుతుండే, నేనే నేర్పించిన అనమాట ఆవులకి ఫుడ్ వేయడం కదా. బాయ్ బాయ్. ఎట్టుంది టేస్ట్? నేను పట్టుకుంటా. ఏ కొడుతున్నా రీ వదిలే. ఇవి రెండు ఫైట్ చేసుకుంటున్నాయి ఈడ. వీటికి ఇష్టం లేదేమో, పడదేమో. బాయ్ బాయ్. యాపిల్కి భక్తి ఎక్కువ అనమాట, సో అందుకే పసుపు పెడుతుంది కాలుకి. ఆమె కూడా పెట్టుకునేది. చూపి నీ కాళ్ళు. ఒకటి కాళ్ళు అన్నా, కాదు కాదు. అది కూర్చొని ఉన్నప్పుడు అడిగితే ఎట్లా చెప్పు. ఇది చూడ ఒకసారి. నా పని అయిపోయినాక నీ పని దగ్గరకు వస్తా. అబ్బచ్చా, ఏదో పెద్ద మొత్తం పని అంతా చేసినట్టు పని అయిపోయినాక వస్తా అంట. నువ్వు ఇది కూడా చేస్తలేవు కదా, ఎందుకే నీకు? నన్ను తిట్టించడానికే ఉంటారు కొంతమంది. ఎంత ఓవర్ యాక్షన్ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఫోటో తీయాలంట ఇట్లా పెట్టుకొని. బై ది వే, నేను తీసింది ఫోటో కాదు, వీడియో. ఐ లవ్ చెట్టు. సో ఈ మొత్తం దిగాలంట. సెలబ్రిటీస్ అట్లా వెంట పడుతూ, సెలబ్రిటీ కోసం అట్లా వెంట పడుతూ ఉంటారు అందరూ.